దశాబ్దాల కాలంగా ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు అన్నింటినీ ఒక తాటి మీదకి తేవాలని రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు అటు అనంతపురంలో మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండు 2016లో శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు తుది మెరుగులు దిద్దుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం కలెక్టర్ ఛాంబర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇదంతా చూస్తే కనుక పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని 8 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 3,33,000 ఎస్ఎఫ్టీలో ఈ భవన నిర్మాణం జరిగింది. మొత్తంగా 89 డిపార్ట్మెంట్లు ఒకే గూటు మీద ఉండేటటువంటి నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ భవన నిర్మాణానికి దశాబ్ద కాలం పట్టింది. ఎట్టకేలకు ఈ నెలలో ప్రారంభించాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కొన్ని ఇన్నోవేషన్ పనులు, అంటే కలెక్టరేట్ అంటే ఇలా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు డిజైన్ చేస్తున్నారు. ఆయన మానసపుత్రికగా భావించినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పనుల్లో ప్రస్తుతం కలెక్టర్ ఛాంబర్ ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇంకా అకామిడేషన్కి సిద్ధంగా ఉన్నటువంటి పరిణామం కనిపిస్తుంది. ఇక్కడ నిర్మాణం అంతా కూడాను హైటెక్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అధునాతనటువంటి అంటే సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడాను ప్రభుత్వ కార్యాలయం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేందుకు అవసరమైన విధంగానే కాంట్రాక్ట్ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకే పూర్తి స్థాయిలో పనులు చేపడుతున్నారు. ఇటువంటి కలెక్టరేట్ ఇంకెక్కడ కూడా చూడడానికి కూడా వీలైనటువంటి ఒక నిర్మాణం జరుగుతుంది. అందులో ఎటువంటి ప్రస్తుతం మనం భవనం G+3 భవన నిర్మాణం జరిగింది. ఈ భవనంలో సుమారు 89 ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ అకామిడేట్ కాబడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి అనడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ మనకు స్పష్టం చేస్తుంది. గత 5 ఏళ్లలో నిధులు మంజూరు చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ భవన నిర్మాణంలో జాప్యానికి దోహదపడింది. అటువంటి ఏదైతే ఆ నిర్లక్ష్యాన్ని అతిక్రమించి ఈరోజు పూర్తి స్థాయిలో 128 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం త్వరలోనే గృహప్రవేశానికి సంసిద్ధం చేసేందుకు కాంట్రాక్టులు కూడాను రేవింబవళ్ళు శ్రమిస్తున్నారు. ప్రభుత్వం కూడాను ప్రతిష్టాత్మకంగా ఏదైతే 2016లో శంకుస్థాపన చేశారో 26లో ఎట్టి పరిస్థితుల్లో పాలనకు అందుబాటులోకి తేవాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడాను ఇక్కడ అకామిడేట్ చేయబడాలని కలెక్టర్ అనునిత్యం కూడా దీనిపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కూడాను గతంలో నిధులు లేక నిర్మాణాలు చేపట్టడంలో జాప్యం జరిగిన నిధులు మంజూరు తర్వాత మాత్రం శరవేగంగా పనులు చేపడుతున్నారు అనడానికి ఈ పెయింట్లు వేయడం కానీ అదేవిధంగా రైలింగ్ కానీ ఈ పనులన్నీ కూడా చూస్తుంటే అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తవుతుంది. మొత్తం 89 కార్యాలయాలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ కాంట్రాక్ట్ మనతో ఉన్నారు. అసలు ఏ మేరకు పని అయింది, ఈ పనులు ఎంత త్వరగా పూర్తయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు వీలున్నంత త్వరగా ఈ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయా, లేకపోతే ఏదైనా టైం బౌండ్ అనేది ఉందా? టైం బాండ్ అన్నది ఉందండి. జూన్ ఆఖరితో మాకు టైం ముగుస్తుంది. మేము కూడా జూన్ ఆఖరి నాటికి మొత్తం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రతినిధులందరూ వచ్చి చూసుకుని వెళ్ళారు. అందరూ సహకరిస్తున్నారు. సో ఈ నెలాఖరికి జూన్ ఆఖరు అన్నది మా టార్గెట్. 90% పనులు పూర్తయిపోయి అన్నట్టు ఒక సెంటమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మిగిలిన పనులు ఏంటి, వాటిని పూర్తి చేయడానికి మీరు ఇచ్చిన గడువు, వాళ్ళు ఇచ్చిన గడువు మీకు సరిపోతుంది? 95% వరకు పని పూర్తి అయిపోయిందండి. ఓన్లీ ఏసీస్ ఒకటే కొంచెం పెండింగ్ ఉన్నాయి. యాక్చువల్లీగా మా అగ్రిమెంట్ ప్రకారంగా హెచ్ఓడీస్ వరకే ఏసీస్ మాకు ఉన్నాయి. కానీ కలెక్టర్ గారు లేదు మొత్తం అందరికీ ఉండాలి, సో ప్రొవిజన్ ఇవ్వండి అన్నారు. దాని మీద 1 నెల 2 నెలలు లేట్ అవడంతో ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. బయట పార్కింగ్ కావచ్చు, బిల్డింగ్ కూడా ఒక కొత్త అందాలు తెచ్చే విధంగా బయట కూడా ఎలివేషన్ వర్క్ జరుగుతుంది. ఎక్స్ట్రా వర్క్ని తీసుకున్నారా లేక ముందు డిజైన్లో ఉన్న పార్ట్? ఎలివేషన్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఎలివేషన్ మార్చమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. దాంతో అయోధ్య పార్లమెంట్కి వేసిన శాండ్ స్టోన్ తీసుకొచ్చి వేరే వాళ్ళ ద్వారా కలెక్టర్ గారు చేయిస్తున్నారండి. సో ఎప్పట్లోగా పూర్తి అయిపోతుంది, వాళ్ళకి పాలనకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భవనం అందుబాటులోకి తేయడానికి మీనున్నటువంటి పాజిటివ్ ఎలా ఉండవు? వాళ్ళది కూడా ఇంచుమించుగా నెలాఖరికి క్లోజ్ అయిపోతుందండి. అంతా కూడా మ్యాక్సిమము జూలై ఆఖరికి అయితే మొత్తం పూర్తి అయిపోద్దండి.
ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, ఇంక ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ళే కానీ మాయ కానీ మాదైతే నెలాఖరికి అయిపోతుంది, జూన్ ఆఖరికి అవుతుంది. కుస్తీ గస్తీ ఉన్న 10-15 రోజులు అటు ఇటులో పూర్తవుతుంది. బిల్డింగ్ కాంపౌండ్ చుట్టూ కూడాను ఇటు రివర్ ఉంది, రివర్ బెల్ట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోంది. ఆ నిర్మాణం ఎంతవరకు వచ్చింది? దానికి బిల్డింగ్కి ఏం సంబంధం లేకుండా నిర్మాణం జరుగుతుంది, రెండు సైమిల్టేనియస్లీ పూర్తయిపోయి. ఆ రివర్ బెడ్ ఎంట ఉన్నది కూడా మా స్కోప్లోనే ఉంది, అది కూడా నెలాఖరికి అయిపోతుందండి. యాబిన్ వాల్ కూడా నెలాఖరికి అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం బిల్డింగ్ అంతా కూడా నెలాఖరు నాటికి అయిపోతుంది. బిల్డింగ్తో పాటు పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా రెనోవేషన్కి సంబంధించిన చుట్టూ కొత్త అమెండ్మెంట్లు ఇవన్నీ కూడాను పూర్తి అవ్వాలంటే గడువు సరిపోతుందా? సరిపోతుంది. ఆల్రెడీ పార్కింగ్ పైన అంతా పూర్తి అయిపోయింది. సో కలెక్టర్ గారు కరెంటు సేవింగ్ గురించి సోలార్ పెట్టించాలన్న ఆలోచన ఉంది. అది రన్నింగ్ లైన్ పెట్టుకుంటారు వాళ్ళు, మాకేమీ సంబంధం లేదు, మా వరకు పూర్తి అయిపోద్ది. చూస్తే కనుక ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 98% పనులు పూర్తయి 89 ప్రభుత్వ శాఖలు ఇక్కడ అకామిడేట్కి అవసరమైనటువంటి అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేశాం. కాకపోతే ముఖ్యమంత్రి ఇటీవల ఈ కలెక్టరేట్ నిర్మాణ పనులను సమీక్షించిన అనంతరం మాత్రం అయోధ్యలో అక్కడ ఏదైతే పార్లమెంట్కి వినియోగించినటువంటి రాయి ఉందో దాని రాతి కట్టను ఎలివేషన్లో వినియోగించాలని సూచించడంతో కలెక్టర్ వెనువెంటనే ఆ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు పార్కింగ్తో పాటు ఇటు నాగావళి నదికి సంబంధించిన రివర్ బెల్ట్తో కలెక్టరేట్కి భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా ఎటువంటి ఇది జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఇది ఒక కాన్ఫరెన్స్ హాల్, కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది. పనులు శరవేగంగా సాగుతున్నాయి అనడానికి ఈ నిర్మాణాల మనం తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు చివరాంకానికి చేరుకున్నాయి. అనుకున్న విధంగానే ఈ నెలాఖరికల్లా పనులన్నీ పూర్తి చేస్తాం. మొదట్లో మాత్రం ఏవైతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి భవనాల్లోనే ఏసీలు అమర్చాలని చెప్పారో, కాకపోతే కలెక్టర్ సూచన మేరకు మళ్ళీ అన్ని కార్యాలయాల్లో కూడాను ఈరోజు ఏసీలు అమర్చాలితో పాటు విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇండివిజువల్ సోలార్ పవర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేశారు. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించబడినటువంటి పనులు కాబట్టి కొంత జాప్యం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం అటు చూస్తున్నాం నాగావళి నది వైపు చూస్తే కనుక ఇదంతా కూడా నాగావళి నది ఒడ్డున ఉన్నటువంటి బిల్డింగ్ కావడంతో ఆ రివర్ బెల్ట్ భవిష్యత్తులో వరద వచ్చినా కూడాను కలెక్టరేట్కి ఎటువంటి హాని పొంచి ఉండకుండా ఉండేందుకు ఒక రాజ్ బెడ్ని కూడా నిర్మిస్తున్నారు. ఇది కూడా మొదటి నుంచి ఉన్న ప్లాన్ అయిన కూడాను ఈ ప్లాన్లో అమెండ్మెంట్ కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక కలెక్టర్ జేసీ రెండు ఛాంబర్ల మధ్యలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ చూసాం. ప్రస్తుతం కలెక్టరేట్కి సంబంధించినటువంటి కార్యాలయం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రూములు నిర్మాణం అంతా పూర్తయిపోయింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. చివరాంకానికి చేరుకున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం మాత్రం వచ్చే నెల నాటికి అందుబాటులోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఇక్కడికి విచ్చేసి ఎవరైతే శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ భవనాన్ని 10 ఏళ్ళ తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అనునిత్యం కూడా కలెక్టర్ సమీక్షిస్తూ ఇక్కడ నాణ్యతకు లోపం లేకుండా అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసుకోవాలి. భవన నిర్మాణంలో ఎక్కడ కూడా లోపాలు జరగకూడదు. గతంలో నిధులు లేక నిర్మాణాలు నిలిచిపోయినట్టు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి అవసరమైన పూర్తి స్థాయిలో నిధులు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదనడానికి ఈ నిర్మాణాలే మనకి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాతో పాటు అనంతపురంలో నిర్మించినట్టు ఈ 2 కలెక్టరేట్లు కూడాను ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఒకే గూడు కిందకి మొత్తం 89 ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ప్రజలకు పాలన అందుబాటులో తెచ్చేందుకు వారు చేసిన ప్రయత్నంలో అద్దె కొంపల్లో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించినటువంటి ఆ వేతనలకి చెక్ పెట్టేందుకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం పనులు కనుక పూర్తయితే అందరూ ఇక్కడ అకామిడేట్ అయ్యి జిల్లా నలుమూలన వచ్చినటువంటి ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఒక చోటకు ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో కార్యాలయాన్ని కూడా ఇక్కడికి అకామిడేట్ అయిన రోజు ఆ వేతనం తీరేందుకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.